అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూఎస్. నేను కిరణ్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కు గాయాలయ్యాయి. అవును, మీరు విన్నది నిజమే. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ కింగ్ అనే ఒక భారీ చిత్రంలో నటిస్తున్నాడు. మరి ముంబైలో ఉన్నటువంటి గోల్డెన్ టొబాకో స్టూడియోస్లో ఈ చిత్రానికి సంబంధించినటువంటి భారీ స్టంట్స్ కోసం ఒక భారీ సెట్ని అయితే ఏర్పాటు చేసింది మరి మూవీ టీం. అయితే స్టంట్స్ చేస్తున్నటువంటి టైంలో మరి షారుఖ్ ఖాన్కి అయితే బలమైన గాయాలైనట్లుగా మూవీ టీం అయితే వెల్లడించింది. అయితే ప్రస్తుతం షారుఖ్ ఖాన్ అమెరికాలో చికిత్స పొందుతున్నారు. అయితే గత కొంతకాలం క్రింద కూడా మరి షారుఖ్ ఖాన్కి కండరాలకు బలమైన గాయాలైనట్లుగా మరి చిత్రం యూనిట్ అయితే ప్రకటించింది. అయితే పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్ళీ ఈ మూవీ ప్రాజెక్ట్ మీదకి అయితే మరి షారుఖ్ ఖాన్ అయితే రావడం జరిగింది. అయితే ముంబైలో ఉన్నటువంటి టొబాకో స్టూడియోస్లో భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నటువంటి టైంలో మరి షారుఖ్ ఖాన్కి అయితే కండరాలకి బలమైన గాయాలైనట్టుగా జాతీయ మీడియా అయితే వెల్లడించింది. అయితే మెరుగైన చికిత్స కోసం ప్రస్తుతం మరి షారుఖ్ ఖాన్ అయితే అమెరికాలో చికిత్స పొందుతున్నారు. ఇక డాక్టర్లు చెప్పింది ఏంటి అంటే దాదాపు అంటే కండరాలకు బలమైనటువంటి గాయాలు తగ్గడం వల్ల మరి ఖచ్చితంగా కోలుకోవడానికి దాదాపు నెల నుంచి 2 నెలలు టైం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నెల నుంచి 2 నెలలు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో ఇక షారుఖ్ ఖాన్ అమెరికాలోనే ఉండనున్నారు ఈ నెల నుంచి 2 నెలలు. మరి ఖచ్చితంగా ఈ మూవీ టీం అయితే ప్రకటించేసింది. ఇక దాదాపు మళ్ళీ 2 నెలలు టైం పట్టేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ సెట్లోకి మళ్ళీ షారుఖ్ ఖాన్ రావాలంటే అక్టోబర్ కానీ లేదంటే నవంబర్ కానీ 2 నెలల్లో ఏదో ఒక నెలలో ఖచ్చితంగా మళ్ళీ మూవీ టీం అయితే మరి ఆ షారుఖ్ ఖాన్ సెట్లోకి వస్తారంటూ చెప్పుకొచ్చింది. ఇక అభిమానులు అయితే పెద్ద సంఖ్యలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. మరి షారుఖ్ ఖాన్కి ఏమైంది అంటూ. ఇక చిత్ర యూనిట్ అయితే అసలు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. కేవలం కండరాలకు మాత్రమే దెబ్బలు తగిలింది కాబట్టి ఒక 1 మంత్లో మళ్ళీ షారుఖ్ ఖాన్ రీబ్యాక్ అయిపోతారు. మళ్ళీ అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ ఖచ్చితంగా మళ్ళీ సెట్స్ మీదకి మూవీని అయితే తీసుకొస్తామంటూ ఇక చిత్ర యూనిట్ అయితే చెప్పుకొచ్చింది. మొత్తం మీద అయితే మరి సినిమాలు తీయడం అంత ఆషామాషి కాదన్నట్టుగా దీన్ని బట్టి అయితే మనకు అర్థమైపోతా ఉంది. మరి దాదాపు 2.5 గంటల నుంచి 3 గంటలు మనం చూసి ఎంజాయ్ చేసేటువంటి సినిమాలలో ఎంత రిస్క్ ఉంటుందో దీన్ని బట్టి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత చాలా మంది చాలా ఈజీగా జడ్జ్ చేసేస్తూ ఉంటారు. సినిమాలో కామెడీ లేదని చెప్పి, ఇక యాక్షన్ సీన్స్ లేవని చెప్పి, ఫైట్స్ లేవని చెప్పి, మరి హీరోలు కావచ్చు చిత్ర యూనిట్ కావచ్చు ఎంత కష్టపడుతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్కే ఇలా జరిగిందంటే ఇంకా చిన్న సినిమాల పరిస్థితి ఏంటో మనం అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఏ సినిమా అయినా సరే ఖచ్చితంగా దాని వెనకాల ఎంతో మంది 100 మంది యొక్క టెక్నీషియన్స్ యొక్క కృషి ఉంటుంది. అలాగే హీరో యొక్క కష్టం ఉంటుంది. డైరెక్టర్ స్టంట్స్ మ్యాన్ అని చెప్పి చాలా కష్టం ఉంటుంది. కాబట్టి సినిమాలను అంత ఈజీగా మనమైతే తీసి పడేయకూడదని చెప్పి మనకైతే అర్థమైపోతుంది. మరి రీసెంట్గా కూడా మనం ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూసినాం. దాదాపు 2 రోజులు కూడా కావట్లేదు. ఒక స్టంట్ మాస్టర్ ఒక ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నటువంటి టైంలో గాల్లో కార్ ఎగరిస్తున్నటువంటి టైంలో ఆ కార్ అనేది సరిగ్గా ల్యాండ్ అవ్వక ఆ స్టంట్ మాస్టర్ కార్లోనే చనిపోయాడు అనమాట. స్టీరింగ్ ఏమంటారు లంగ్స్కి గట్టిగా తగలడంతో ఆ స్టంట్ మాస్టర్ కార్లోనే మృతి చెందడం జరిగింది. ఆ మూవీ టీం అంతా కూడా దిగ్భ్రాంతికి గురైపోయింది. ఒక స్టంట్ మాస్టరే అలా చనిపోయాడు అంటే ఇక హీరోల పరిస్థితి, మరి ఇక మిగతా వాళ్ళు ఎవరైతే యాక్షన్ సీన్ చేస్తారో వాళ్ళ పరిస్థితి ఏంటో మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. మొత్తం మీద అయితే మరి మళ్ళీ కింగ్ సినిమా అయితే అక్టోబర్ లేదా నవంబర్ నెలలో అయితే మళ్ళీ సెట్స్ మీదకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ మరి మూవీ టీం అయితే చెప్పుకొస్తుంది. ఏది ఏమైనప్పటికీ షారుఖ్ ఖాన్ త్వరగా కోలుకోవాలని చెప్పేసి అయితే మరి ఆ అభిమానులు కావచ్చు, పెద్ద సంఖ్యలో మరి మీడియా వాళ్ళు కావచ్చు కోరుకుంటా ఉన్నారు. మరి ఖచ్చితంగా మరి త్వరలోనే షారుఖ్ ఖాన్ మళ్ళీ కోలుకొని సెట్స్ మీదకి రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.